నేను దేనికైనా తెగించున్నాను. నన్ను అనవసరంగా భయపెట్టకండి. అత్తయ్యా, నువ్వనుకున్నట్టు ఏదీ జరగదు. అమ్మమ్మ నోరు తెరవదు, ఈ పెళ్లి జరక్క మానదు. నన్ను కోడల్ని చేసుకొని నా ఆస్తిని అనుభవించాలనుకున్న మీ ఆశలు ఈ రోజుతో ఆవిరైపోతున్నాయి. నన్నే మోసం చేయాలనుకున్నారు కదూ? పాపం నేను కాదు, రేపటి నుంచి మీరు రోడ్డు మీద పడి అడుక్కునే పరిస్థితి వస్తుంది. చూసుకోండి. ఏంటమ్మమ్మా పాపం తెగగించుకుంటున్నావు? ఓహో, నీ కళ్ళ ముందు శుభకార్యం జరిగితే ఆ వేడుకను, ఆ పండగను చూస్తూ నువ్వు తొందరగా కోలుకుంటావని అందరిలా నువ్వు అనుకుంటున్నావేమో. అది జరగదు. కానీ అలా జరుగుతుందని డాక్టర్ చేత నేనే చెప్పించాను. నువ్వనవసరంగా లాంటి ప్రయత్నాలు చేయకుండా ఏడుస్తూ ఈ పెళ్లి చూసి తరించు, అంతే. నమస్కారం మూర్తి గారు, రండి రండి. నమస్తే అండి. ప్రయాణం బాగా జరిగిందా? జరిగిందండి. మీ వెంకుల వారు, అదే పెళ్లి కొడుకు తరపున వారు ఎక్కడున్నారు? ఇదిగో ఇక్కడే ఉన్నారు. నరసింహ గారని మా వైష్ణవం చేసుకుంటున్న రాకేష్ నాన్నగారు. నమస్తే అండి. మూర్తి గారు మనకు బాగా కావాల్సిన వారు. అలాగా, చాలా సంతోషం. పాపం ఈయన నిజంగానే ఈ పెళ్లి జరుగుతుందని అందరినీ నాకు పరిచయం చేస్తున్నాడు. పీటల మీద పెళ్లి ఆగిపోయిందంటే ఈయన గుండె ఆగిపోతుందేమో. పాపం తలచుకుంటే జాలేస్తుంది, కాని తప్పదు. భూమి ద్వారా వస్తున్న ఆస్తి కోసం నటించక తప్పదు. అయం ముహూర్త సుముహూర్తమస్తోస్తు. ఓం గణానాన్త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిషేదశాదనం. అమ్మా పార్వతి గారు, గణపతి పూజ, గౌరవ పూజ జరిపించాలి. పెళ్లి కూతుర్ని, పెళ్లి కుమారుణ్ణి తీసుకురండి. అలాగే పంతులు గారు, ఇప్పుడే తీసుకొస్తాను. శ్రీ లక్ష్మీనారాయణాభ్యాన్ మహా వాణి గరణ్య గర్భాభ్యాన్ మహా శచి పురంధరాభ్యాన్. ఏమండి, పంతులు గారు వైష్ణవిని రాకేష్ ని తీసుకురమ్మంటున్నారు. నేను వైష్ణవిని తీసుకొస్తాను, మీరెళ్ళి రాకేష్ ని తీసుకురండి. అలాగే, ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తాను. నువ్వు వెళ్ళు. మీరున్నాను రంగనాథ్ గారు. ఇక్కడ అందరినీ రిసీవ్ చేసుకోవడానికి మీరుండాలి. మా రాకేష్ నేను తీసుకొస్తాను కదా. అవునవును, నువ్వే వెళ్ళు. మూర్తి గారు, లోపలికి వెళ్ళి కూర్చోండి. సరే అండి. రే, నా పెళ్లికి రానందుకు నువ్వేం బాధపడక్కర్లేదురా. ఎందుకంటే ఇది నిజం పెళ్లి కాదు, పీటల మీద ఆగిపోయే పెళ్లి. దానికో స్టోరీ ఉందిలేరా. కాకపోతే అదే నీకు ఇంతకు ముందు చెప్పాను కదరా, వైష్ణవిని అనుభవించలేకపోతున్నానని. ఒక్కసారైనా వైష్ణవిని ఎంజాయ్ చేయాలనే ఈ పెళ్లి ఒప్పుకున్నాను. ఈ పెళ్లి ఆగిపోయేలోగా నేను వైష్ణవిని ఒక్కసారైనా సొంతం చేసుకోవాలి. అది నా లైఫ్ లాంగ్ గుర్తుండిపోవాలి. దానికోసం చాలా ట్రై చేస్తున్నాను, కానీ కావట్లేదు. కానీ చేసి తీరుతాను. వైష్ణవిని తప్పకుండా అనుభవిస్తాను. రాకేష్,
ఏంటి ఇలా అరిచావు? ఒరేయ్, నువ్వు అసలు మనిషివేనట్రా? నీకు చెప్తే అర్థం కాదా? లేకపోతే మేమంటే విలువ లేకుండా పోయిందా? ఏంటి పద్మ, ఏం జరిగింది? వాడిని ఎందుకలా కోపడుతున్నావు? వీడు అసలు ఏం చేస్తున్నాడో తెలుసా? ఈ పెళ్లి ఆగిపోయేలోగా వైష్ణవిని ఛ! నేను చెప్పలేకపోతున్నానండి. నేను చెప్తాను. వైష్ణవ్ అంటే నాకు ఇష్టం. అది పెళ్లి చేసుకోవడానికి కాదు, ఎంజాయ్ చేయడానికి. ఏం కూసావరా? ఇంకొక్కసారి ఆ మాట అన్నావంటే ఇక్కడే చంపేస్తా. నీ మీద మేము ఎన్ని ఆశలు పెట్టుకున్నామో మర్చిపోయావా? నువ్వు భూమిని పెళ్లి చేసుకుని తన ఆస్తిని అనుభవించాలి. ఆ తర్వాత నువ్వేం చేసినా కూడా మేము అడగమని 1,00,000 సార్లు చెప్పాం. ఇంకా వైష్ణవి అని బుద్ధి లేకుండా మాట్లాడుతున్నావు. మీరు చెప్పినట్టే భూమిని పెళ్లి చేసుకుంటాను. ఎలాగో ఆగిపోయే పెళ్ళే కదా. ఈ మాత్రం దానికి వైష్ణవి మీద ఉన్న కోరికని చంపుకోవడం దేనికి? చంపేస్తా ఇంకోసారి ఆ మాట అన్నావంటే. ఒరేయ్, ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? ఇవి అమ్మా నాన్నలతో మాట్లాడాల్సిన మాటలేనా? అయినా నువ్వేం చేసినా మేము అడగమా? అమెరికాలో ఎవరు అమ్మాయిని పెళ్లి చేసుకుని మోసం చేసి వచ్చావు. దాని గురించి మేమేమైనా అడిగామా? మనకు కావాల్సింది భూమిని పెళ్లి చేసుకోవాలి, ఆస్తిని మనం దక్కించుకోవాలి. ఆ తర్వాత నువ్వు వైష్ణవిని చూస్తావో ఏ అమ్మాయిని తెచ్చుకుంటావో నీ ఇష్టం. ఇంతకన్నా స్వేచ్ఛని ఏ కొడుకైనా అమ్మా నాన్నలు ఇస్తారా? చూడు రాకేష్, నీకిదే ఫైనల్ వార్నింగ్. పిచ్చి వేషాలు వేయకుండా బుద్ధిగా ఈ పెళ్లి నుంచి తప్పించుకుని భూమిని పెళ్లి చేసుకో. అంతేగాని వైష్ణవ్ మీద కన్నేయాలనే ఆలోచన మానుకో. అర్థమైందా? అలా చూస్తావేంట్రా? సరే అని చెప్పు. సరే, వదిలేయండి. వదిలేయాల్సింది మేం కాదు, నువ్వు. వైష్ణవ్ని వదిలేయాలి. ఇదే నీకు చివరి వార్నింగ్. నరసింహ, రంగనాథ్ గారు, ఎంతసేపు అయింది మీరు వచ్చి? మీరేంటి వైష్ణవ్ని వదిలేయాలని రాకేష్తో అంటున్నారు? ఏం జరిగింది? అంటే చెప్తాను, మీరేం టెన్షన్ పడకండి. అదేంటంటే
రాకేష్ ఈ కాలం కుర్రాడు కదా, ఈ జనరేషన్ ఎంత స్పీడ్గా ఉంటుందో మీకు తెలిసిందే కదా. పెళ్లికి ముందే మా వాడు వైష్ణవి వైష్ణవి అంటూ వెంటబడుతుంటే ఇప్పుడే కాస్త కంట్రోల్గా ఉండమని చెప్తున్నాను. అది విని మీరు కంగారు పడ్డారనుకుంటా, అంతే. అంతేనా? అంతేనండి. నరసింహ, ఈ కాలం పిల్లల గురించి మనకు తెలియదేముంది చెప్పు. ఆ మాటకు వస్తే కుర్రాడు అన్నాక ఆ మాత్రం చిలిపితనం లేకపోతే ఎలా చెప్పు? నిజమేనండి, భలే బాగా చెప్పారు. ఏం మనోడా, రేపటి నుంచి ఎలాగో వైష్ణవి సొంతం అవుతుంది కదా, ఈ ఒక్కరోజు ఎందుకు అంత తొందర? ఇదిగో నేను నీతులు చెప్తున్నాను కానీ నా పెళ్లిలో నేను కూడా నీలాగే అల్లరి చేసేవాడిని అనుకో. సరే సరే, ఇదిగో పంతులు గారు రమ్మంటున్నారు, పదండి. రండమ్మా. అయ్యో, గణపతి పూజ గౌరీ పూజ చేయించాలండి. పదండి పదండి. రండి రండి రండి. చెప్పింది గుర్తుంది కదా, జాగ్రత్త. నేను మాత్రం నిన్నే కనిపెట్టుకుని ఉంటాను, గుర్తుంచుకో. రా. ఏంటమ్మమ్మా పాపం, చాలా కష్టపడుతున్నావు. తొందరగా మాట్లాడి అందరినీ పిలిచి నేను చేస్తున్న కుట్రంతా చెప్పి నన్ను రాకేష్ ని జైలుకి పంపిద్దాం అనుకుంటున్నావు, అంతేగా? అయితే ఉండు, ఇప్పుడే డాక్టర్ కి కాల్ చేసి పిలిపిస్తాను. హలో డాక్టర్, నేను భూమిని. చెప్పండమ్మా. ఇక్కడ మా అమ్మమ్మ పాపం కదలడానికి మాట్లాడడానికి చాలా చాలా ట్రై చేస్తుంది. మీరు చెప్పినట్టు, అదే నేను చెప్పించినట్టు ఈ ఇంట్లో శుభకార్యం జరిగితే ఆవిడ కోలుకుంటుందని చెప్పారు కదా. ఆవిడ నిజంగానే కొంచెం కొంచెం చైర్లోనే కదులుతుంది. చూస్తుంటే ఆవిడ నిజంగానే కోలుకొని మాట్లాడి నా బండారం అంతా అందరికీ చెప్పేస్తుందేమోనని నాకు చాలా భయంగా ఉంది. అందుకని మీరు తొందరగా వచ్చి ఈవిడ నోరు మెదపకుండా, అసలు కుర్చీలో నుంచి కదలకుండా చేశారంటే మీకు మరోసారి రుణపడి ఉంటాను డాక్టర్. నాకు అర్థమైందమ్మా. థ్యాంక్ యూ డాక్టర్, మీరు నన్ను బాగా అర్థం చేసుకున్నారు. ఇంతకీ మీరు ఎప్పుడొస్తారు? వచ్చే ముందు కాల్ చేస్తాను, ఓకేనా? థ్యాంక్ యూ డాక్టర్, మీ కాల్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. అదే మీ రాక కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. బాయ్. అలాగేనమ్మా. అమ్మమ్మ, విన్నావు కదా, నిన్ను నోరు మెదపకుండా చేయడానికి డాక్టర్ గారు వస్తున్నారు. ఓకే భూమి, ఏంటమ్మా డాక్టర్ అంటున్నావు? డాక్టర్ దేనికి? అదే అమ్మమ్మని చూస్తుంటే కాస్త యాక్టివ్ అయినట్టు అనిపిస్తుంది. పెళ్లి ముహూర్తానికి ఎలాగో కాస్త టైం ఉంది కదా, ఈలోగా డాక్టర్ని పిలిపించి అమ్మమ్మని చూపించామంటే అదే ఆవిడ ప్రయత్నం ఆవిడ చేసి అమ్మమ్మని ఇంకా యాక్టివ్ గా నార్మల్ గా చేస్తారేమో అని నాకు చిన్న ఆశ నానమ్మా. నిజమేనమ్మా, ఆ మూడు ముళ్ళు పడేలోగా
భారతమ్మ గారు కోలుకున్నారంటే ఆవిడ ఆశీర్వాదం ఇచ్చినట్టుంటుంది. వైష్ణవి కూడా సంతోషిస్తుంది. మరి డాక్టర్ గారు ఏమన్నారు? తొందరగానే వచ్చేస్తానన్నారు. ఆవిడ్ని నేను ఫాలో చేస్తాను. చాలా సంతోషం అమ్మా. సరే సరే, పంతులు గారు పూజ జరిపిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు భారతమ్మ గారు చూడాలని అనుకున్నాం కదా, ఆవిడ్ని మండపం దగ్గరికి తీసుకెళ్ళాలి. పద. నానమ్మ, ఈ మాత్రం దానికి మీరు చైర్ తోసుకుంటూ వెళ్ళడం దేనికి? అమ్మమ్మని నేను తీసుకొస్తాను, మీరు వెళ్ళండి నానమ్మ. అలాగేనమ్మా, జాగ్రత్తగా తీసుకురా. అలాగే నానమ్మ. ఏంటమ్మమ్మా, దగ్గరుండి ఈ పెళ్లి చూస్తావా? అలా చూస్తే నువ్వు నిజంగానే కోలుకుంటావు. అందుకే నువ్వు ఇక్కడే ఉండాలి. డాక్టర్ గారు వచ్చి నీకు మత్తు ఇంజెక్షన్ ఇచ్చి నువ్వు పెళ్లి జరిగేంత వరకు మత్తులో స్పృహ లేకుండా పడుండేలా చెయ్యడానికే వస్తున్నారు. నేను మాత్రం దగ్గరుండి పెళ్లి జరిపించాలి. మీరు మాత్రం ఇక్కడే ఉండాలి. మళ్ళీ కలుస్తాను. బాయ్ అమ్మమ్మా. చెప్పానండి, ఆల్రెడీ అన్నీ చెప్పాను. నేను చూసుకుంటానులేండి, మీరేం కంగారు పడకండి. అవునండి. నమస్కారం మేడం. నేను మళ్ళీ కాల్ చేస్తానండి. ఎవరు బాబు నువ్వు? ఏం కావాలి? నా పేరు రాము అండి. అఖిల్ సార్ని కలవటానికి వచ్చాను. అర్జెంటుగా ఒక విషయం చెప్పాలి. అర్జెంటుగానా? మా అన్నయ్యతో నువ్వు అర్జెంటుగా చెప్పాల్సిన విషయం ఏముంటుంది? నువ్వు మా కంపెనీ ఎంప్లాయీ కాదు కదా. కాదు మేడం, కానీ అఖిల్ గారు నాకు బాగా తెలుసు. సరే సరే, అఖిల్ బాల్కనీలో ఉన్నాడు, వెళ్ళి కలు. థ్యాంక్ యూ మేడం. నమస్తే సార్. నేనెక్కడో చూసినట్టుందే. ఎక్కడా? నేను సార్ రాముని. పబ్బులో బేరగా చేస్తాను, మీరు బాగా తెలుసు సార్. యా. ఇప్పుడు మందేమైనా తీసుకొచ్చావా? అయ్యో లేదు సార్, ఈ టైంలో కూడా మీరు మనతో అతను తెలుసుంటే తీసుకొచ్చి ఉండేవాడిని. సరే వదిలేసే. ఇప్పుడు ఎందుకు వచ్చావు చెప్పు. ఆ రోజు మీరు మా పబ్బుకి వచ్చినప్పుడు ఒక అమ్మాయిని ఒక కుర్రోడు గదిలోకి తీసుకెళ్ళాడు. అతను ఎవరు అని అడిగారు మీరు, గుర్తుందా సార్? మీరు అడిగిన రోజు అతను ఎవరో నేను గుర్తుపట్టలేదు సార్. ఆ తర్వాత మళ్ళీ ఒకరోజు అతను మళ్ళీ పబ్బుకి వచ్చాడు సార్. అప్పుడు అతన్ని గుర్తుపట్టాను సార్. అతను ఫోటో కూడా సంపాదించాను సార్. ఏది పడి ఫోటో చూపించు. అదే సార్, ఆ రోజు అమ్మాయికి మొత్తం మంది ఇచ్చి గదిలోకి తీసుకెళ్ళాడు. రాకేష్? అవును సార్, వాడి పేరు రాకేష్.
చూస్తే మంచివాడిలా ఉంటాడు కానీ పెద్ద బేవర్స్ కాడు సార్. ఆ రోజు వాడికి నేను కూడా హెల్ప్ చేశాను. అందుకు చాలా బాధపడుతున్నాను సార్. అందుకే వాడి గురించి చెప్పాలని మీ దగ్గరికి వచ్చాను సార్. ఆ అమ్మాయి వీడితో ఇంకా తిరుగుతుందంటే ఆ అమ్మాయి డేంజర్లో ఉన్నట్టే సార్. ఆ రోజు రాకేష్ బయట నుంచి వచ్చాడు కదా? లేదు సార్, బయటకు పరిగెత్తి వెంటనే డ్రెస్ మార్చుకొని అప్పుడే లోపలికి వస్తున్నట్టు నటించాడు సార్. హే, నువ్వు కరెక్ట్గానే చెప్తున్నావా? ఎందుకంటే రాకేష్ ఆ అమ్మాయి ప్రేమించుకున్నారు. ఈరోజు వాళ్ళిద్దరు పెళ్లి కూడా జరగబోతోంది. అయ్యో, ఈరోజు పెళ్లి జరుగుతుందా? అంటే ఆ అమ్మాయి ఖచ్చితంగా డేంజర్లో ఉన్నట్టే సార్.